మక్కయ్య వాళ్ళ ఊరిలో గుడి ప్రతిష్ట అని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇది వచ్చేసి డే 2 వీడియో. ఉదయాన్నే మా చెల్లైతే ఊరి నుంచి వచ్చింది. వస్తూ పెట్టుబడి శారీస్, నార్మల్ శారీస్, కట్టుకునే శారీస్ అయితే తీసుకొచ్చింది. ఇక్కడ మాకైతే ఈ శారీస్ చూపిస్తుంది. మేము ఇప్పటికీ బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. మార్నింగే ఈ శారీస్ అయితే చూస్తున్నాము. గుడి ప్రతిష్ట సందర్భంగా 3 డేస్ అయితే 3 పూట్ల అన్నదానాలు అయితే పెట్టారు. ఈ 3 డేస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మేము అక్కడికి వెళ్ళకుండా ఇంట్లో అయితే బోండాలు చేసుకొని తిన్నాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా అక్క వాళ్ళ తోటలో కనకాంబరం పూలు ఉంటే అవి కోసుకొచ్చి ఇలాగ పూలైతే మాల కట్టుకుంటున్నాము. చైర్లో కూర్చుంది మా అమ్మకు మేము 4 ఆడపిల్లలము. మేమందరం కలిస్తే ఇంకొకరితో సంబంధం లేకుండా నైటు పగలు కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాము, జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూనే ఉంటాము. మేము పూలు మాలగట్టుకుంటుంటే మా పెద్ద అక్క వాళ్ళ బాబు మ్యాంగోస్ కట్ చేసి మ్యాంగోస్ అయితే మాకు ఇచ్చారు తినమని. అవి తింటూ పూలైతే మాలగట్టుకున్నాము. మాలగట్టుకున్న తర్వాత మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి మధ్యాహ్నం గుడి దగ్గరికి వెళ్ళి లంచ్ అయితే చేసేసాము. ఈవినింగ్ బయట మంచం వేసుకొని అక్కడైతే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. నేను ఎత్తుకుంది మా తమ్ముడు పాప. భలే క్యూట్గా భలే మాట్లాడుద్ది, అత్త అత్త అని భలే పిలుస్తుంది. ఈవినింగ్ స్నాక్స్లోకి పకోడీ చేసుకొని కాఫీ అయితే తాగాము. నెక్స్ట్ వీడియోలో మేము ఎలా రెడీ అయ్యాము అనేది వీడియో చేస్తాను, చూసేయండి.